మూసీ రివర్ బెడ్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మూసీ పరివాహక ప్రాంతం రివర్ బెడ్ పరిధి శంకర్ నగర్ లో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. శంకర్ నగర్ లో మొత్తం 140 ఇళ్లకు మార్కింగ్ చేశారు. వీటిలో దాదాపు 100కు పైగా ఇళ్లలోని కుటుంబాలకు అధికారులు సహకరించి ఖాళీ చేశారు. దీంతో వాటిలోని 20 ఇళ్లను కూల్చేశారు. వాళ్ళ 40 ఇళ్లను ఖాళీ చేయించడానికి స్థానికులతో అధికారులు మాట్లాడుతున్నారు. నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూల్చివేతలు కొనసాగించారు. అయితే శంకర్ నగర్లోని గల్లీలు ఇరుగ్గా ఉండడంతో జేసీబీలు బుల్డోజర్లు లోపలికి రాలేకపోతున్నాయి. చేతి పనిముట్ల సహాయంతో కూలుస్తుండటంతో ఆలస్యమవుతుంది. ముందుగా మూసీకి దగ్గరగా ఉన్న ఇళ్లను కూలుస్తున్నారు అధికారులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ రివర్ బెడ్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతం రివర్ బెడ్ పరిధి శంకర్ నగర్ లో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. శంకర్ నగర్ లో మొత్తం 140 ఇళ్లకు మార్కింగ్ చేశారు. వీటిలో దాదాపు 100కు పైగా ఇళ్లలోని కుటుంబాలకు అధికారులకు సహకరించి ఖాళీ చేశారు. దీంతో వాటిలోని 20 ఇళ్లను కూల్చేశారు. మూసీ రివర్ బెడ్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, ప్రస్తుత మలక్పేట్లోని శంకర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో 140 ఇళ్లులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఇంటి వద్దే మనం ఉన్నాము. నిన్న దాదాపు 20కి పైగానే ఇంటి నిర్మాణాలను అయితే మాత్రం అధికారులు కూల్చివేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎందుకంటే 140 ఇళ్లకి రివర్ బెడ్ అని చెప్పేసి ఇంటూ మార్కును కూడా యాడ్ చేశారు. ఉన్నటువంటి మొత్తం ఇళ్లని అయితే మాత్రం నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు స్వయాన మేము డబుల్ బెడ్రూమ్లకి వెళ్ళిపోతాము అని చెప్పేసి అధికారులకి సహకరించడంతో నిన్న 140 ఇళ్లు ఏవైతే ఉన్నాయో అన్ని ఇళ్లను అయితే మాత్రం ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇళ్లను కూడా చూడొచ్చు, ఎందుకంటే మూసీకి సంబంధించి అతి దగ్గర ఉన్నటువంటి ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వర్షాకాలం వస్తే ఆ మూసీ పొంగి మొత్తం ఇళ్లలోకి వరద వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముందస్తుగానే అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించడం పట్ల వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఒక రిలీఫ్ ని ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గడ్డపర్ల సహాయంతో నిన్న అధికారులు అయితే మాత్రం కూల్చివేశారు. ముందుగానే వాళ్ళు ఇళ్లనన్నిటినీ ఖాళీ చేసినటువంటి విజువల్స్ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి 140 ఇల్లులు మొత్తం కూడా స్వయంగా వాళ్ళు అధికారులకి సహకరిస్తున్నాము, మేమే ఖాళీ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న గదులు అంటే 30 గజాలు 40 గజాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు 10 మంది దాదాపు కుటుంబ సభ్యులతో ఒక చిన్న గదిలో ఇరుకిరుకున ఉండేటువంటి ఇళ్ళకి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళం. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కేటాయించారు, అక్కడ అన్ని వసతులతో బాగుంది అని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, అంటే ఈ కాలనీ మొత్తం కూడా శంకర్ నగర్ కి సంబంధించి దాదాపు 400కి పైగానే ఇల్లులు ఉంటాయి. అయితే రివర్ బెడ్ కి సంబంధించి కేవలం 140 ఇళ్ల నాటి అధికారులు గుర్తించినటువంటి సమయంలో వాటిని వాళ్ళంతటా వాళ్ళు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత అధికారులు వీటన్నిటిని కూడా కేవలం మనుషుల సహాయంతోనే వీటిని కూల్చివేతలు అనేది చేశారు. జేసీబీలు బుల్డోజర్లు ఇవన్నీ లోపలికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ముందుగా రివర్ బెడ్ కి సంబంధించినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పని వాళ్ళని పెట్టి కూల్చివేతలు అయితే మాత్రం నిన్న కొనసాగించారనే చెప్పాలి. మొత్తానికైతే మాత్రము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయించడం, వీటన్నిటిని ఆ తర్వాత నేలమట్టం చేయడం అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్తిగా ఇటు నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు సహకరించారు అని చెప్పేసి వాళ్ళ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే నివాసితులు డబుల్ బెడ్రూమ్కి ఇళ్లకు వెళ్లారో వాళ్ళు కూడా మాకు అక్కడ అన్ని వసతులు ఉన్నాయి, దాంతో పాటు గతంలో వాటర్ వస్తే నైట్ టైంలో ఎక్కడికి వెళ్ళాలి అనేది మాకు అర్థం కాని పరిస్థితి, అయోమయంలో ఉండే వాళ్ళం. కానీ ఇప్పుడు సురక్షితంగా ఉండే అంటే అన్ని వసతులు ఉండే డబుల్ బెడ్రూమ్కి పంపించడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. మరికొంతమంది ఇల్లులు ఈ 140 ఇళ్లలో ఎవరికి వాళ్ళు అటు అధికారులు పని
పని వాళ్ళని ఏర్పాటు చేశారు కూల్చివేతలకి. మరోవైపు వాళ్ళు కూడా దగ్గర ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఈ రేకులకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇనుము ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి దగ్గరుండి వాళ్ళ వాటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో వాటిని అమ్ముకుంటాము అని చెప్పేసి అధికారులను రిక్వెస్ట్ చేసినటువంటి సమయంలో అధికారులు కూడా మీరు ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అదంతా కావాలంటే తీసుకోండి అని చెప్పేసి అధికారులు చెప్పారు. అయితే వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించేటువంటి సమయంలో కూడా సొంత వాహనాలు అటు అధికారులే వాహనాలను పెట్టించి తరలించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి శంకర్ నగర్ కి సంబంధించినటువంటి 140 ఇళ్లని అటు అధికారులు ఐడెంటిఫై చేశారు. రివర్ బెడ్ కి సంబంధించి అన్ని ఇళ్లని కూడా స్వతహాగా అంటే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతాము అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో ప్రక్షాళనకి పూర్తిగా సహకరిస్తాము, మద్దతు తెలుపుతాము. రానున్న రోజుల్లో మూసి ప్రక్షాళన జరిగిన తర్వాత అభివృద్ధి ఏదైతే చుట్టూ చేస్తారో అందులో మాకు కూడా పని అవకాశాలు కల్పిస్తారు అనే ఒక నమ్మకం ఉంది. అటు ప్రభుత్వం నుంచి కూడా భరోసా వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ సుజాత.